ఓం నమో వెంకటేశాయ. పరమలోకావస్థాన పరమనామాభిఖ్యాన గోవింద గోవింద. పరమార్థవచో విభాసితం పరమర్థాచ్చ మృషాగణాదృతం పరమార్థతయోపవర్ణితం పరమార్థాయ భజేన్వహం విభుం అని భక్తజన మానస సరసీరుహ నివాసుడైన శ్రీనివాసుని భక్తిగా నమస్కరించుకుంటూ ఆయన్ని సేవించుకుంటూ శ్రీ శుక్ల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వసంతసఖజన్యాయ వసంతసుమధారిణే వసంతకాలే పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీచ్ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాయ హరయే మనసార్పణీయం వ్యాసప్రసూతశుకశౌనకమాననీయం భక్తిప్రఫుల్లసరసీరుహమర్హణీయం చేతుం సమావిశత భాగవతం జలీయం. శ్రీ గురుభ్యో నమః. 3 అధ్యాయాలలో 2, 3, 4 అధ్యాయాలలో గజేంద్ర మోక్షోపాఖ్యానాన్ని వివరించినటువంటి శ్రీ శుకుల వారు 5వ అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ మొదటి అధ్యాయంలో తాను మొదలుపెట్టిన మన్వంతరానుచరితాన్ని కొనసాగిస్తున్నారు. ఆ కొనసాగించడంలో భాగంగానే శ్రీశుకోవాచ. శ్రీశుకుల వారు అంటున్నారు, రాజన్నుదితమేతత్తే హరే కర్మాఘనాశనం గజేంద్ర మోక్షణం పుణ్యం రైవతం త్వంతరం శృణు అని. రాజన్, ఓ పరీక్షిత్తు, ఉదితం ఏతత్తే, ఇంతవరకు నీకు చెప్పాను. ఏం చెప్పాను? హరే కర్మ, శ్రీహరి యొక్క భక్తజన రక్షణ అనేటువంటి కర్మని నీకు చెప్పాను. అఘనాశనం, వింటేనే పాపాలను పోగొట్టేటువంటి కర్మను గురించి నేను నీకు చెప్పాను. దాన్నే గజేంద్ర మోక్షణం, గజేంద్రుణ్ణి ఈ సంసారం నుంచి విడివడేటట్లు చేయటం అనే గజేంద్ర మోక్షణాన్ని గురించి నేను చెప్పాను. పుణ్యం, చాలా పుణ్యాన్ని ఇచ్చేటువంటి ఈ వృత్తాంతాన్ని నీకు చెప్పాను. మనం తామస మన్వంతరంలో ఉండగా ఈ మాట వచ్చింది కాబట్టి తామస మన్వంతరం పూర్తయింది. ఇప్పుడు రైవతం త్వంతరం శృణు, రైవత మన్వంతరాన్ని గురించి చెప్తాను విను. రాజన్ ఉదితమేతత్తే హరే కర్మాఘనాశనం గజేంద్ర మోక్షణం పుణ్యం రైవతం త్వంతరం శృణు. పంచమో రైవతో నామ మనుస్తామస సోదర బలి వింధ్యాదయస్తస్య సుతా అర్జున పూర్వకాః. పంచమో రైవతో నామ, 5వ మన్వంతరం రైవత మన్వంతరం. ఆ మన్వంతరంలో రైవతుడు అనే ఆయన మనువు. మనుహు, రైవతో నామ మనుహు, తామస సోదర. ఇంతకుముందు మనం తామస మన్వంతరం చెప్పుకున్నాము. అందులో తామసుడు అనే ఆయన మనువు అని చెప్పుకున్నాం కదా, ఆయనకు ఈయన సోదరుడు, తామస సోదర. ఈ రైవతుడికి బలి వింధ్యాదయస్తస్య సుతాః అర్జున పూర్వకాః. అర్జునుడు అనే ఆయన మొదటి పిల్లవాడు. మనకి భారతంలో వచ్చే అర్జునుడు కాడు, ఇంకొక ఆయన, ఆ పేరుతో చాలామంది ఉంటారు. అర్జున పూర్వకాః, అర్జునుడు మొదలైనటువంటి వాళ్ళు. బలిహి వింధ్య అనే పేరుతో ఉండేవాళ్ళు చాలామంది పిల్లలు ఉన్నారు. బలి వింధ్యాదయస్తస్య సుతాః అర్జున పూర్వకాః. విభురింద్రస్సురగణాః రాజన్ భూతరయాదయః హిరణ్యరోమాః వేదశిరాః ఊర్ధ్వబాహువాదయో ద్విజాః. విభుః ఇంద్రః, ఇంద్రుడు విభువు. విభువు అనే పేరుతో ప్రసిద్ధుడైన ఇంద్రుడు ఈ మన్వంతరంలో. ఇంతకుముందు మనువు గురించి చెప్పుకున్నాము, మను పుత్రులను గురించి చెప్పుకున్నాము. 3వ వాడు ఇంద్రుడు.
నాలుగవ అంశం సురగణాహ, దేవతలు. రాజన్ ఓ పరీక్షిత్తు, భూతరయాదయ, భూతరయులు మొదలైనటువంటి వాళ్ళు దేవతలు. ఈ మన్వంతరంలో ఋషులు హిరణ్యరోమాహ అనే ఒక ఆయన, వేదశిరాహ అనే ఒక ఆయన, ఊర్ధ్వబాహు అనే ఆయన ప్రసిద్ధులు. ఆదయ, ఇలాంటి వాళ్ళు చాలామంది మహర్షులు ఉన్నారు. ద్విజాహ. ఇప్పుడు ఇది 5వ అంశమైంది. 6వ అంశంగా శ్రీహరి యొక్క అవతారం ఈ మన్వంతరంలో ఏముంది అంటే, పత్ని వికుంఠా శుభ్రస్య వైకుంఠై సురసత్తమై తయో స్వకలయాజజ్ఞే వైకుంఠో భగవాన్ స్వయం అని ఆ శ్రీహరి యొక్క అవతారం. శుభ్ర అనే మహానుభావుడు ఉండేవాడు. ఆయనకి వికుంఠ అనే పత్ని ఉండేది. పత్ని వికుంఠ శుభ్రస్య. ఈ వికుంఠ శుభ్ర అనే ఇద్దరు దంపతులకి వైకుంఠై సురసత్తమై, వైకుంఠులు అనే పేరుతో ఉండేటువంటి దేవతలతో కలిసి తయోహో స్వకలయాజజ్ఞే, ఆ దంపతులకి తన అంశతో భగవంతుడు పుట్టాడు. వైకుంఠ అనే పేరుతో పుట్టాడు. భగవాన్ స్వయం, భగవంతుడే తన అంశతో జన్మించాడు. అందులోనూ స్వయం తనంతట తానే జన్మించాడు. పత్ని వికుంఠా శుభ్రస్య వైకుంఠై సురసత్తమై తయో స్వకలయాజజ్ఞే వైకుంఠో భగవాన్ స్వయం. ఈ వైకుంఠుడుగా పుట్టినటువంటి ఈ పరమాత్మే వైకుంఠ కల్పితో ఏన లోకో లోకనమస్కృత రమయా ప్రార్థ్యమానేన దేవ్యా తత్ప్రియ కామ్యయా. వైకుంఠ కల్పితో ఏన, ఈ వైకుంఠుడు అనే పేరుతో అవతరించినటువంటి శ్రీహరే వైకుంఠ లోకాన్ని ఏర్పాటు చేశాడు. లోకో లోకనమస్కృత, లోకాలన్నీ కూడా ఆ వైకుంఠ లోకానికి నమస్కరించవలసిందే. లోకాలన్నీ ఇన్ ద సెన్స్ లోకాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆ వైకుంఠాన్ని నమస్కరించవలసిందే, అంత గౌరవించవలసిందే అనే స్థాయిలో వైకుంఠాన్ని నిర్మించాడు ఆయన. ఎందుకు నిర్మించాడంటే రమయా ప్రార్థ్యమానేన, లక్ష్మీదేవి ప్రార్థించింది. మనకంటూ ఉండటానికి ఒక చోటు ఉండాలి కదా, ఏ చోటు లేక అన్ని చోట్ల ఉన్నాము అనుకుంటే ఏం బాగుంటుంది. శ్రీహరి ఎక్కడున్నాడంటే అన్ని చోట్ల ఉన్నాడు అంటే ఏం బాగుంటుంది, మరి స్తంభంలో ఉంటే ఏం బాగుంటుంది. మనకంటూ ఆ లోకం ఉంచుకుందాము, అప్పుడప్పుడు కావాల్సినప్పుడల్లా అక్కడి నుంచి దిగి వస్తూ ఉందాము అని ఆవిడ ప్రార్థించింది. ఆ ప్రార్థనని ఒప్పుకుని రమయా ప్రార్థ్యమానేన దేవ్యా తత్ప్రియకామ్యయ, ఆ దేవి అంటే వెలుగులీనుతూ ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి ఎప్పుడూ ఈయనకి ప్రియం చేయాలి అనే కోరుతూ ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవికి ప్రియంగా ఉండాలి, లక్ష్మీదేవి కోరింది చేయాలి అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఈ వైకుంఠాన్ని నిర్మించాడు. వైకుంఠ కల్పితో ఏన లోకో లోకనమస్కృత రమయా ప్రార్థ్యమానేన దేవ్యా తత్ప్రియ కామ్యయా. తస్యానుభావ కథితో గుణాశ్చ పరమోదయా భౌమాన్ రేణూన్ స విమమే యో విష్ణోర్వర్ణయేద్ గుణాన్. ఆ వైకుంఠ అనే పేరుతో వచ్చినటువంటి శ్రీహరి యొక్క ప్రభావాన్ని గురించి చెప్పలేమయ్యా. తస్యానుభావ కథిత, ఆయన యొక్క ప్రభావాలను గురించి వేరెక్కడెక్కడో ఎవరెవరో చెప్పుకున్నారు. గుణాశ్చ పరమోదయా, ఆయన తాలూకు భక్త రక్షణ మొదలైనటువంటి గుణాలు, పరమోదయా ఆయన యొక్క సర్వసమృద్ధులు, ఇవన్నీ కూడా చాలా పెద్దవి, ఒక్కసారి మనంగా చెప్పుకోలేము. ఎక్కడెక్కడో ఎవరెవరో చెప్పుకోవాల్సిందే. వాళ్ళు కూడా పరిపూర్ణంగా చెప్తారు అని చెప్పగలరు అని మనం నమ్మటానికి వీల్లేదు. భౌమాన్ రేణూన్ స విమమే యో విష్ణోర్వర్ణయేద్ గుణాన్. ఆ శ్రీమన్మహావిష్ణువు యొక్క గుణాలను వర్ణించటం అంటే ఈ భూమి మీద ఉండేటువంటి ఇసుక రేణువుల్ని, మట్టి రేణువుల్ని, వాటిని లెక్క పెట్టడంతో సమానం. ఈ ఇసుక రేణువుల్ని, మట్టి రేణువుల్ని లెక్క పెట్టడం అనేది ఎంత అసంభవమో, ఒక వ్యక్తి చేయలేడు అని ఎంత గట్టిగా అనుకుంటామో, అలాగే ఆ శ్రీమన్ మహావిష్ణువు యొక్క గుణాలని లెక్కపెట్టి చెప్పటం అనేది కూడా అంత అసంభవం అనుకోవాలి. తస్యానుభావ కథితో గుణాశ్చ పరమోదయా భౌమాన్ రేణూన్ స విమమే యో విష్ణోర్వర్ణయేద్ గుణాన్ అని ఈ శ్లోకంలో చెప్పి రైవత మన్వంతరాన్ని శిరీషకులాలు పూర్తి చేసేశారు. పూర్తి చేసి షష్ఠశ్చ చక్షుషః పుత్రః చాక్షుషో నామ వై మనుః పూరుష సుద్యమ్న ప్రముఖాశ్చాక్షుషాత్మజాః అని
చాక్షుష మన్వంతరాన్ని గురించి చెప్తున్నారు. షష్ఠశ్చ 6వ మన్వంతరం ఇది చాక్షుష మన్వంతరం. ఇందులో చక్షుష పుత్ర చాక్షుషో నామ వై మను. చక్షు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆ మహానుభావుడి యొక్క కొడుకు చాక్షుష. ఆ చాక్షుష అనేవాడు మనువు. నెంబర్ 1 పాయింట్ ఇది. పూరుష సుద్యుమ్న ప్రముఖా చాక్షుషాత్మజా. ఈ మనువు గారికి పూరుష సుద్యుమ్న అనే పేరు కలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇవి వీళ్ళు మనుపుత్రులు. ఇంద్రో మంత్రద్రుమస్తత్ర దేవా ఆప్యాదయో గణా మునయస్తత్ర వైరాజన్ హవిష్మద్వీరకాదయ. ఈ మన్వంతరంలో ఇంద్రుడికి పేరు మంత్రద్రుమ అని. మంత్రద్రుమ అనే పేరుతో ఇంద్రుడు ఉండేవాడు. తత్ర ఆ మన్వంతరంలో దేవా ఆప్యాదయో గణా, ఆప్యులు అనే పేరుతో దేవగణాల వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ మన్వంతరంలో మునయస్తత్ర వైరాజన్ హవిష్మద్వీరకాదయ, హవిష్మాన్ వీరక అనే పేరుతో మునులు ఉండేవాళ్ళు. దాంతో 5 విషయాలు వచ్చినాయి. ఇంద్రుడు, దేవతాగణాలు, అలాగే మునులు 3 వచ్చారు. వెనకాల దాంట్లో మనుపుత్రులు వచ్చారు, 5 వచ్చేశారు. ఈ మన్వంతరంలో శ్రీహరి యొక్క అవతారం ఏమిటి అనేదే ఇప్పుడు చివరి విషయం. తత్రాపి దేవస్సంభూత్యాం వైరాజస్యాభవత్సుతః అజితో నామ భగవాన్ అంశేన జగతఃపతి. తత్రాపి ఆ మన్వంతరంలో కూడా దేవ ఆ భగవంతుడు సంభూత్యాం వైరాజస్య, వైరాజ అనే మహానుభావుడు, సంభూతి అనే మహానుభావురాలు ఉండేవాళ్ళు. ఈ దంపతులకి సుతః అభవత్, కొడుకుగా పుట్టాడు. ఆ దంపతులకి పుట్టిన కొడుకుకి శ్రీహరికి పేరు అజిత నామ. అజిత అని పేరు. ఎవరు గెలవలేనివాడు, ఎవరితోనూ ఓటమి నొందనివాడు అనే అర్థంలో వాళ్ళు పెట్టుకున్నారు. ఆ పరమాత్మకి సరిగ్గా అందే పేరు అది, అంటే పేరు. ఆ పేరుతో అజితో నామ భగవాన్ అంశేన, తన యొక్క అంశతో జగతఃపతి, జగత్పతి, మొత్తం ప్రపంచానికే నాయకుడైనటువంటి ఆయన పుత్రుడిగా జన్మించాడు. ఈ అవతారంలో, ఈ అజిత అనేటువంటి అవతారంలో ఉన్నప్పుడేనే పయోధిం ఏన నిర్మథ్య సురాణాం సాధితా సుధా భ్రమమాణోంభసి ధృత కూర్మరూపేణ మందర. ఈ అవతారం నడుస్తూ ఉండగానే ఈ మన్వంతరంలోనే పయోధిం ఏన నిర్మథ్య, క్షీరసాగరాన్ని మథించటం అనేది జరిగింది. క్షీరసాగరాన్ని ఈయనే మథింపజేశాడు. దేవతలకు నాయకుడుగా శ్రీహరి యొక్క అవతారంగా ఈయనే మథించేటట్లు చేశాడు. సురాణాం సాధితా సుధా, దేవతలకు కావలసినటువంటి అమృతాన్ని ఈయనే సాధించాడు. మళ్ళీ భ్రమమాణోంభసి ధృత కూర్మరూపేణ మందర, ఆ క్షీరసాగర మథనానికి వాడినటువంటి మందర పర్వతాన్ని కింద పడిపోకుండా కాపాడటానికి తానే కూర్మరూపాన్ని, తాబేలు రూపాన్ని ధరించి దానికి అడ్డంగా నిలిచాడు. భ్రమమాణ మందర, అటు ఇటు తిరుగుతున్నటువంటి కవ్వంలాగా తిరుగుతూ ఉన్నటువంటి మందర పర్వతం ఈ కూర్మ రూపంలో ఉండేటువంటి పరమాత్మ ధరిస్తేనే నిలకడగా ఉంది, లేదా కిందకి దిగిపోయి ఉండేది అని శ్రీశుకుల వారు చెప్పారు. పయోధిం ఏన నిర్మథ్య సురాణాం సాధితా సుధా భ్రమమాణోంభసి ధృత కూర్మరూపేణ మందర. కావలసిన అంశం వచ్చేసరికి రాజోవాచ, పరీక్షిత్ గారు వెంటనే ప్రశ్న వేసేశారు. పరీక్షిత్ గారు మనలాగా ప్రతి అంశాన్ని వినటానికి బోర్ అనుకునేవాడేం కాడు. ఈ మనువులు, మనుపుత్రులు ఇవన్నీ మనకెందుకు అనుకునేవాడేం కాడు. కానీ శ్రీహరి తాలూకు ఒక వృత్తాంతం అనే దాని వాసన వచ్చేసరికి, ఆ ఛాయ కనిపించేసరికి వెంటనే అడిగేశాడు, భక్తిగా అడిగాడు. మిగతావన్నీ బోరు కొట్టి మిగతావి వినలేక అడగలేదు, శ్రద్ధగానే శ్రీహరి కథను గురించి తెలుసుకుందామని అడిగాడు. యథాచ భగవతా బ్రహ్మన్ మథితః క్షీరసాగరః యదర్థం వా యతశ్చాద్రిం దధార అంబుచరాత్మన. స్వామి బ్రహ్మన్, ఓ బ్రహ్మర్షి, భగవత మథితః క్షీరసాగరః కథం, క్షీరసాగరాన్ని మథనం ఎలా చేయించాడు ఆ పరమాత్మ? యదర్థం వా, ఎందుకు చేయించాడు? యతశ్చ అద్రిం దధార, ఎందుకు అసలు ఆ కవ్వంగా మందర పర్వతాన్ని ఎందుకు తెచ్చారు? ఆ మందర పర్వతం కిందకి జారిపోవటం ఎందుకు? దానికోసం అంబుచరాత్మన, మళ్ళీ కూర్మ రూపంలో వెళ్ళి నుంచోవటం ఎందుకు? ఇవన్నీ ఎందుకు చేశాడు?
యథామృతం సురైః ప్రాప్తం కించాన్యదభవత్తతః ఏతద్భగవతః కర్మ వదస్వ పరమాద్భుతం. దేవతల అమృతాన్ని ఎలా పొందారు? యథా అమృతం సురైః ప్రాప్తం కించాన్యదభవత్తతః. ఆ సందర్భంలో ఇంకా ఏమేమి జరిగినాయి? ఏదో వినటానికి క్షీరసాగర మథనం అని పెద్దదిగా కనిపిస్తోంది కదా, చాలా సంఘటనల సమాహారం అయి ఉండాలి కదా, ఏమేమైంది అవన్నీ చెప్పు. ఇది కూడా ఎందుకు చెప్పాలి? ఎందుకు కథలు కావాలి అనే అభిప్రాయంతో కాదు. ఏతత్ భగవతః కర్మ, ఆ పరమాత్మ యొక్క కర్మ, ఆ పరమాత్మ యొక్క క్రియ. కాబట్టి వదస్వ, నువ్వు చెప్పు. పరమాద్భుతం, ఆయనకు సంబంధించింది ప్రతిదీ కూడా అద్భుతంగా ఉంటుంది, పరమాద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ పరమాద్భుతమైన కథల్ని నాకు చెప్పు. యథామృతం సురైః ప్రాప్తం కించాన్యదభవత్తతః ఏతద్ భగవతః కర్మ వదస్వ పరమాద్భుతం. త్వయా సంకథ్యమానేన మహిమ్నా సాత్వతాం పతేః నాతి తృప్యతి మే చిత్తం సుచిరం తాపతాపితం. ఇప్పటికే చాలా చెప్పాను కదా అని అంటావేమో, అలా అనటానికి వీల్లేదు. త్వయా సంకథ్యమానేన, నువ్వు చెప్తూనే ఉన్నావు, చెప్పిన ప్రతిదీ చాలా బాగా చెప్తున్నావు. త్వయా సంకథ్యమానేన మహిమ్నా సాత్వతాం పతేః, సాత్వికమైన ఉపాసనలు చేసేవారిని అనుగ్రహించే ఆ పరమాత్మ యొక్క మహిమను గురించి వివరంగా చెప్తూనే ఉన్నావు. మహిమ్నా సాత్వతాం పతేః. నువ్వు ఎంత చెప్తున్నా సరే నాతి తృప్యతి మే చిత్తం, నా మనస్సు చాలు అని అనటం లేదు. నా మనసుకి ఇంకా చాలు, విన్నది చాలు అని అనిపించట్లేదు. ఇంకా వినాలి అని అనిపిస్తోంది. సుచిరం, ఇంకా ఎంతసేపు అయినా సరే నువ్వు చెప్తూ ఉండాలి, నేను వింటూ ఉండాలి అన్నట్టుంది. ఎందుకంటే సుచిరం తాపతాపితం, చాలా కాలంగా ఈ సాంసారికమైనటువంటి తాపాలతో ఇది బాగా కాలిపోయి ఉంది. బాగా ఎండకి వేడెక్కిన బండరాయి మీద ఓ చుక్క నీరు పోస్తే ఏమవుతుంది? ఆవిరైపోతుంది. 4 చుక్కలు నీళ్ళు పోస్తే ఏమవుతుంది? కొత్త ఉడుకుతూ ఉంటాయి. ఇంకా ఎక్కువ నీళ్లు పోస్తే ఏమవుతుంది? అవి వేడిగా ఉంటాయి. అది ఆ బండరాయి చల్లారేంత నీళ్లు పోయాలి అంటే పైనుంచి మేఘం, ఆకాశం నుంచి మేఘం వర్షంగా కురవాలి. అలా నీ నోట్లోంచి మాకు ఆ పరమాత్మ తాలూకు అమృతధారలు కురవాలి. కురిస్తేనే నా మనస్సు చల్లారుతుంది. లేదా వెండకి బాగా ఎండిపోయిన, బాగా మాడిపోతున్న బండరాయిలాగా నా మనస్సు ఏమాత్రం తృప్తిని పొందదు అని చెప్పాడు. త్వయా సంకథ్యమానేన మహిమ్నా సాత్వతాం పతేః నాతి తృప్యతి మే చిత్తం సుచిరం తాపతాపితం. దీని తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని సూత ఉవాచ, సూత మహాముని గారు శౌనకాది మహర్షులకి చెప్తున్నారు. సంపృష్టో భగవానేవం ద్వైపాయన సుతోద్విజాః అభినంద్య హరేర్వీర్యం అభ్యాచష్టం ప్రచక్రమే. సంపృష్ట, ఈ విధంగా పరీక్షిత్తు అడిగేసరికి భగవాన్ పూజనీయుడైనటువంటి ద్వైపాయన సుత, కృష్ణద్వైపాయనుడి కొడుకైనటువంటి శ్రీ శుక్లవారు ద్విజాహ, ఓ శౌనకాది మహర్షుల్లారా, అభినంద్య, చాలా సంతోషించాడు. ఎందుకు సంతోషించాడు అంటే ఆయనే కావాలని పెట్టాడు. ఇందులోనూ ఆయనే క్షీరసాగర మథనం అని వచ్చేటట్లు కాస్త అందించాడు. అందించేసరికి ఈయన పాయింట్ పట్టుకుని ఆ క్షీరసాగర మథనం మొత్తం చెప్పు, అక్కడ ఏం జరిగిందో చెప్పు, శ్రీహరి ఏమేమి లీలలు చేశాడో చెప్పు అని అడిగితే, సరే నా పాచికి సరిగ్గానే పారింది అని అనుకుని సంతోషించాడు. సంతోషించి హరేర్ వీర్యం, శ్రీహరి యొక్క ప్రభావాన్ని అభ్యాచష్టం, మొత్తం సమగ్రంగా చెప్పడానికి, ఆచష్టం చెప్పడానికి కాదు, ఆచష్టం మొత్తం సమగ్రంగా చెప్పడానికి ప్రచక్రమే, మళ్ళీ కొత్తగా ప్రారంభం చేశాడు. మనం ఇక్కడికి ఆపుకుందాము. అనివార్య కారణాల వల్ల మనం ప్రవచనాన్ని ముందుకు సాగించలేకపోతున్నాము. అందుకని పారాయణ కార్యక్రమం ప్రారంభించుకుందాము. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు పరీక్షిత్తు గారు అన్న ఒక్క మాటని మాత్రం దృష్టిలో ఉంచుకుందాము. ఆ శ్రీహరి గురించి చెబుతూ ఉంటే, ఆయన మహిమల్ని, ఆయన తత్వాన్ని, ఆయన విశేషాలని గురించి చెబుతూ ఉంటే, బాగా కాలిన బండరాయి మీద నీటి బిందువులు పడితే ఆ బండరాయి చల్లబడనట్లుగా మన మనసు ఏమాత్రం చల్లారటం లేదు. మన మనసు ఇంకా 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 వినాలి అని అనుకుంటోంది అని ఆయన చెప్పినట్లుగా మనం కూడా అనుకుందాము. ఆయన చెప్పినట్లుగానే, ఆయన అనుకుంటున్నట్లుగానే మనం కూడా అనుకుందాము. ఆ శ్రీహరిని గురించి వినే, ఆ పరమాత్మను గురించి వినేటువంటి ఏ అవకాశాన్ని మనం కోల్పోకుండా ఉందాము. కోల్పోకుండా
ఎప్పుడూ ఆయన గురించి వినేటువంటి అపూర్వమైన అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. అలా మనకి ఆ అపూర్వమైన అవకాశాన్ని ఇవ్వవలసిందిగా భక్తజన మానస సరసీరుహ నివాసుడైన శ్రీనివాసుని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ రాజన్నుదితమేతత్తే హరేః కర్మాఘనాశనం గజేంద్రమోక్షణం పుణ్యం రైవతంత్వంతరం శృణు. పంచమో రైవతో నామ మనుస్తామస సోదరః బలివింధ్యాదయస్తస్య సుతా అర్జునపూర్వకాః విభురింద్రస్సురగణాః రాజన్ భూతరయాదయః హిరణ్యరోమా వేదశిరాః ఊర్ధ్వబాహ్వాదయో ద్విజాః పత్నీ వికుంఠా శుభ్రస్య వైకుంఠైః సురసత్తమైః తయోస్వకలయా జజ్ఞే వైకుంఠో భగవాన్ స్వయం. వైకుంఠః కల్పితో యేన లోకో లోకనమస్కృతః రమయా ప్రార్థ్యమానేన దేవ్యా తత్ప్రియకామ్యయా తస్యానుభావః కథితః గుణాశ్చ పరమోదయాః భౌమాన్ రేణూన్ సవిమమే యో విష్ణోర్వర్ణయేద్గుణాన్. షష్ఠశ్చ చక్షుషః పుత్రః చాక్షుషో నామ వై మనుః పూరుపూరుషసుద్యుమ్నా ప్రముఖాశ్చాక్షుషాత్మజాః ఇంద్రో మంత్రద్రుమస్తత్ర దేవా ఆప్యాదయో గణాః మునయస్తత్ర వైరాజన్ హవిష్మద్వీరకాదయః తత్రాపి దేవః సంభూత్యాం వైరాజస్యాభవత్సుతః అజితో నామ భగవాన్ అంశేన జగతః పతిః పయోధిం యేన నిర్మథ్యా సురాణాం సాధితా సుధా భ్రమమాణోంభసి ధృతః కూర్మరూపేణ మందరః. రాజోవాచ యథా భగవతా బ్రహ్మన్ మథితః క్షీరసాగరః యదర్థం వా యతశ్చాద్రిం దధారాంబుచరాత్మనా యథామృతం సురైః ప్రాప్తం కించాన్యదభవత్తతః ఏతద్భగవతః కర్మ వదస్వ పరమాద్భుతం త్వయా సంకథ్యమానేన మహిమ్నా సాత్వతాం పతేః నాతితృప్యతి మే చిత్తం సుచిరంతాపతాపితం. శ్రీసూత ఉవాచ సంపృష్టో భగవానేవం ద్వైపాయనసుతో ద్విజాః అభినంద్య హరేర్వీర్యం అభ్యాచష్టుం ప్రచక్రమే. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.